హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి. ఈరోజు బచ్చల కూర పప్పు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బచ్చల కూర మా ఇంట్లో ఉండే కుండీలలో కట్ చేసుకొచ్చుకుంటున్నాను. ఆ విధంగా కుండీలలోకి మనం కొంచెం కొమ్మ అనేది వదిలేసి కట్ చేసుకుంటే కనుక మళ్ళీ మనకు ఆకు అనేది ఎగిరిస్తుంది. ఇవి ఆ విధంగా నేను మొద్దు బచ్చలు అనేది కట్ చేసేసాను. మొద్దు బచ్చలి నేను కట్ చేసింది ఒకటే కొమ్మ. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు అనేది. చాలా మంచిగా ఉంటుంది. పప్పు చేసుకున్నా కానీ మనం పకోడీ చేసుకున్నా కానీ చాలా మంచిగా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి కానీ చపాతీలోకి కానీ చాలా మంచిగా ఉంటుంది. దీంట్లో అన్ని పోషకాలు కూడా అన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి మనం పాలకూరే కాకుండా అప్పుడప్పుడు మొద్దు బచ్చలి అన్నీ వేసి పప్పు చేసుకుంటే కనుక అన్ని పోషకాలు మంచిగా ఉంటాయి కాబట్టి మనకు పప్పు కూడా రుచిగా ఉంటుంది. నేను మొత్తం అంతా ఆ విధంగా కలమందలో కూడా ఒక కొమ్మ ఉంటే కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి ఆడవ కొమ్మ నాటినా కానీ ఏర్లతో పని ఏం లేదు. కొమ్మ నాటినా కానీ బతుకుతుంది మొద్దు బచ్చలు అనేది. చాలా మంచిగా ఉంటుంది ఆకు కూడా. మొత్తం అంతా ఆ విధంగా కట్ చేసుకొని వచ్చాను. ఆ తర్వాత వచ్చేసి మొత్తం అంతా ఆకులన్నీ వలిచేస్తాను. చూడండి ఆ విధంగా చిన్న చిన్న కొమ్మలు ఉండేవి కూడా లేదా ఇవి కూడా కట్ చేసి మనం పప్పులో అనేది వేసేసుకుంటే కనుక బాగా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మొద్దు బచ్చలు అయితే కనుక మనకు ఆకు అనేది మందంగా ఉంటుంది. తీగ బచ్చలు అయితే కనుక కొంచెం పతలాగా అనేది ఆకు ఉంటుంది. ఆకు కూడా చాలా మందంగా ఉంటుంది. ఆ విధంగా ఫస్ట్ వలిచేసి మనం దాని కొమ్మలు కూడా పడేయకుండా కుండీలలో నాటేస్తే కనుక మళ్ళీ మనకు ఆకు అనేది వచ్చేస్తుంది. ఏర్లతో పని ఏం లేదు. కొమ్మలు నాటినా కానీ కొమ్మలు అనేది బతుకుతాయి. నేను పుల్లతోటి బొరక అనేది పెట్టేసి దాని లోపల కొమ్మ అనేది పెట్టేసి దాని చుట్టుకర మన్ను దోసేస్తే కనుక మనకు అది కొమ్మ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. బాగా మంచిగా బతికిపోతుంది. ఆ విధంగా నాటుకోవాలి కుండీలలో కానీ మట్టిలో కానీ. ఇప్పుడు వలుచుకున్న బచ్చల కూరల్లోకి కొంచెం కల్లుప్పు వేసేసాను. 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. 2-3 సార్లు మంచిగా కడుక్కుంటే కనుక దాని మీద ఉండే దుమ్ము ధూళి అంత ఉంటాయి కదండి. ఆ విధంగా కడిగి పక్కకు పెట్టేసి నీళ్ళన్నీ బాగా వంచేసిన తర్వాత సన్నగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. దాని లోపల ఉండే కాడలు కూడా సన్నగా అనేది తరిగేసుకోవాలి. కోపులోని బాగా అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేసి 1 కప్పు కందిపప్పు తీసేసుకున్నాను. కడిగేసి దాంట్లో 2 గ్లాసులు వాటర్ వేసేసాను. 3-4 టమాటాలు వేసేసాను. కొంచెం చింతపండు వేసాను. 1 స్పూన్ పసుపు వేసేసాను. కొంచెం కల్లుప్పు వేసేసి పప్పు కుక్కర్ అనేది పెట్టేసి ఒక 5-6 విజిల్ వరకు 5-6 విజిల్ అనేది రానియాలి. వచ్చిన తర్వాత ఆవిరి విజిల్ అనేది తీసేసి ఆవిరిమైన తర్వాత మనం పప్పు అనేది మెత్తగా రుబ్బేసుకోవాలి. చింతపండు టమాటాలు మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఆ విధంగా మొత్తం అంతా మెత్తగా అంతా రుబ్బేసుకుంటే కనుక మనకు టమాటా అన్నీ బాగా మెరిగిపోతాయి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టీల్ గిన్నె పెట్టేసి కోపు సరిపడే ఆయిల్ వేసేసాను. దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, దాంట్లోనే 2-3 ఎండుమిర్చి కూడా వేయించి వేసేసుకుంటున్నాను. చాలా మంచిగా ఉంటుందండి పప్పు అనేది. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మొత్తం అంతా తినేయచ్చు. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర అనేది వేసేస్తున్నాను. బచ్చల కూర బాగా ఏగనియాలి. పోపులో మంచిగా వేగిపోతుంది. బాగా
బాగా మంచిగా వేగిన తర్వాత మనం పప్పు అనేది రుబ్బు పెట్టుకున్న పప్పు అనేది వేసేసుకుంటే కనుక దాంట్లోనే కొంచెం కల్లుప్పు కూడా వేసాను. ముందు పప్పులో కూడా వేసాను కాబట్టి కొంచెం అనేది వేసేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కానీ కాస్త ఉప్పు అంతా పప్పు అనేది ఉప్పుగా అవుతుంది. చూసి వేసుకోండి. ఉప్పు అనేది వేస్తే కనుక దానికి ఉండే కాడలు కూడా మంచిగా ఉడికిపోతాయని చెప్పి ఉప్పు వేసేసాను. ఇప్పుడు ఒక స్పూను కారం అనేది వేసేసుకుంటున్నాను. కారం కూడా మంచిగా పోపులోనే ఆ విధంగా వేగనియాలి. వేగిన తర్వాత మనం ఇప్పుడు బాగా మంచిగా వేగనేయాలి. ఆ తర్వాత వచ్చేసి మనం రుబ్బు పెట్టుకున్న పప్పు అనేది వేసేసుకుంటే కనుక బచ్చల కూర పప్పు అనేది రెడీ అవుతుంది. వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి కానీ చపాతీలోకి కానీ చాలా మంచిగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక పకోడీ కూడా వేసుకోవచ్చు. పకోడీ కూడా ఇంకొక వీడియో అనేది పెడతాను. ఈ విధంగా చేసుకోండి. చాలా మంచిగా రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఆ విధంగా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత బచ్చల కూర పప్పు రెడీ అండి. బాయ్ అండి.